జీవ పరిణామ క్రమం అంటే యానిమల్ ఎవల్యూషన్, అలాగే జంతువుల నుండి మానవులు ఎలా వచ్చారు అని సైన్స్ చెప్పే మానవ పరిణామ క్రమం అంటే హ్యూమన్ ఎవల్యూషన్. ఈ రెండు విషయాలని అనుసంధానం చేస్తూ అదే విషయాన్ని దశావతారాలలో నిగూఢంగా దాచి ఉంచారు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆ అనుసంధానానికి సంబంధించిన వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. భూమి మీద మొదటి జీవి నీటిలోనిదే. ఆ తరువాత నీటిలోను భూమి మీద రెండిటి మీద తిరగగలిగే ఉభయచర జీవులు వచ్చాయి. వాటి తరువాత భూమి మీద తిరిగే జంతువులు పరిణామం చెందాయి. అలా భూమి మీద తిరిగే జంతువుల నుండి సుమారుగా 2 లక్షల సంవత్సరాల క్రితం అంతరించినటువంటి సగం మనిషి సగం జంతువుగా ఉండే హోమో ఎరెక్టస్ అనే మానవ జాతి పరిణామం చెందింది. ఆ హోమో ఎరెక్టస్ అన్న జాతి నుండి ఈ రోజు మనం చూస్తున్న మానవులు వచ్చారు. అందులో కూడా హోమో ఎరెక్టస్ నుండి మొదటిసారిగా పూర్తిగా మనిషిగా వచ్చిన వారు పొట్టిగా తక్కువ ఎత్తుతో ఉండేవారు అని, తరువాత మనుషులు ఎత్తు పెరిగింది అని, ఆ తరువాత ఆయుధాలు పట్టుకుని జంతువులను వేటాడే వాళ్ళు అని, కాలం గడిచే కొద్దీ తెలివితేటలు వచ్చి నాగరికత ప్రారంభమయ్యింది, గుడిసెలు వంటివి వేసుకుని అడవులలో ఉండేవారు అని, ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత మానవాళి వచ్చింది అని జీవ పరిణామం గురించి సైన్స్ చెప్పింది. ఇదే పరిజ్ఞానాన్ని, నిజానికి దీనికంటే 2 అడుగులు ఎక్కువ పరిజ్ఞానాన్ని హైందవ పురాణాలలోని దశావతారాలలో నిగూఢంగా చెప్పారు. దశావతారాలలోని మొదటి అవతారం మత్స్యావతారం అంటే చేప, నీటిలోనే ఉండేది. 2వ అవతారం కూర్మావతారం అంటే తాబేలు, నీటిలోను భూమి మీద 2 చోట్ల తిరగగలదు. 3వ అవతారం వరాహ అవతారం అంటే పంది, భూమి మీదే ఉండగలిగేది. 4వ అవతారం నృసింహ అవతారం, సగం మనిషి సగం జంతువు. 5వ అవతారం వామన అవతారం, పూర్తిగా మనిషిగా ఉండే మొదటి అవతారం. అంతేకాదు వామనుడు పొట్టి మనిషిగా ఉంటాడు. 6వ అవతారం పరశురాముడు, గండ్రగొడ్డలిని పట్టుకుని భూమండలం మొత్తం తిరిగి క్షత్రియులను వేటాడాడు. 7వ అవతారం శ్రీరామ అవతారం, రామాయణ అంతర్గతంగా శ్రీరాముల వారు అడవిలో కుటీరంలో ఉండాల్సి వచ్చింది. 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించిన అవతారం. శ్రీకృష్ణుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇక్కడ దాకా సైన్స్ కూడా చెప్పింది. 9వ అవతారం బలరామ అవతారం, మనిషి ఆర్థికంగా సాంకేతికంగా పురోగతి సాధిస్తే సరిపోదు అని మానవ సంబంధాలు బంధుత్వాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణుని సోదరునిగా మానవుల మధ్య బంధాలు వాటి విలువలను తెలియజేసే అవతారం. ఇక 10వది ఆఖరిది భవిష్యత్తులో పూర్తి సాంకేతికతో వచ్చే కల్కి అవతారం. ఇలా జీవ పరిణామం గురించి దశావతారాలలో నిగూఢంగా చెప్పబడింది. వైదిక పురాణాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు కావు. మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అవి కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలుగా ఆగిపోవు. భౌతిక మానసిక విజ్ఞాన భాండాగారాలుగా కూడా మారుతాయి. సనాతన ధర్మం అన్నది మతం కాదు, మానవ జీవన విధానం, సైన్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.